ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇచ్చినాడు, బలాన్ని ఇచ్చినాడు, జ్ఞానాన్ని అనుగ్రహించినాడు, విచక్షణను అనుగ్రహించినాడు. అలాగే ఒక క్రైసిస్ కానీ ఒక ఇష్యూని కానీ మనము బేర్ చేసి అలాగే దాన్ని అధిగమించేటటువంటి ఆ గొప్ప సామర్థ్యాన్ని కూడా మనకు దేవుడు అనుగ్రహించినాడు. కానీ బైబిల్లో ఒక ఫెయిల్యూర్ కింగ్ అయినటువంటి సౌలు మనం చూస్తే 40 రోజులు ఒక్క వ్యక్తి, ఫిలిష్తీయ సైన్యానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి 40 రోజులు ఇశ్రాయేలు ప్రజల మీద ఒక్కటే ఒక ఛాలెంజ్ ఏంటంటే, నేను మా గుంపు పక్షంగా ఒక్కరిని వస్తా, మీరు మీ గుంపు పక్షముగా మీరు ఒకరిని రప్పించండి అని చెప్పేసి 40 రోజులు దేవుని ప్రజలను అక్కడ హేళన చేస్తూ వారిని దూషిస్తూ ఈ దేవుని ప్రజలను మరి అక్కడ ఎంతగానో అవమానించినటువంటి సందర్భాలు సౌలు యొక్క నాయకత్వంలో మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన దేవుని వారలారా, ఇదంతా కూడా సౌలు యొక్క నాయకత్వం యొక్క లోపం ఏంటంటే 40 రోజుల ఆ యొక్క గొల్యాతు యొక్క సవాలును వింటూ 40 రోజులు సౌలు కూడా అక్కడ ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. సౌలు కూడా అతడు కూడా పారిపోతున్నాడంట. రాజుగా రాజరిక వ్యవస్థకు పునాది వేసినటువంటి రాజరిక వ్యవస్థకు మూలమైనటువంటి సౌలు కూడా మరి ప్రజలతో పాటు సైన్యాలతో పాటు కూడా అతడు కూడా పారిపోతా ఉన్నాడు. కానీ ఒక్క బలమైనటువంటి ఒక్క నాయకుని కూడా 40 రోజుల్లో తయారు చేయలేకపోయినాడు. ఆ తరువాత మనం చూస్తే ఆ 40 రోజుల తన యొక్క గొల్యాతు యొక్క సవాలుకు ఎప్పుడు కూడా మరి ప్రతిఘటించనటువంటి ఆ యొక్క సందర్భాలు మనము సౌలు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. 40 రోజుల్లో ఏ ఒక్క వ్యక్తికి కూడా తర్బియతు ఇచ్చి 40 రోజుల్లో మరి ఏనాడైనా కానీ దేవుని మీద ఆధారపడదాము అన్నటువంటి ఆలోచన సౌలుకు రాలేదా? ఏనాడైనా కానీ మరి ఆ అనంతుడైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుని మీద మనం ఆధారపడదామని చెప్పేసి విశ్వాసంతో ముందుకు పోయినటువంటి ఆ యొక్క సందర్భాలు కూడా సౌలు యొక్క రాజరిక వ్యవస్థలో రాజుగా తన యొక్క నాయకత్వ ఆధీనంలో జరగలే. ఇక్కడ అతని యొక్క నాయకత్వం యొక్క ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ల్యాక్ ఆఫ్ కరేజ్ మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే మన సామర్థ్యాలు మనం ఉపయోగించమో, ఎప్పుడైతే మన పనిని మనం సక్రమంగా నిర్వర్తించమో, ఎప్పుడైతే మన కర్తవ్యానికి మనము న్యాయము చేయమో, ఆ తరువాత దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క సామర్థ్యం అనేటటువంటి ఈ యొక్క బాధ్యత అనేటటువంటి ఈ అధికారం అనేటటువంటి దానిని దేవుడు తన చేతుల్లోనికి తీసుకుంటాడు, లేకపోతే ఇంకొక వ్యక్తి చేతుల్లోనికి దానిని ఇస్తాడు. అదే జరిగింది సౌలు యొక్క నాయకత్వంలో. తను 40 డేస్ ఒక లీడర్ను కూడా తయారు చేయలేదు. 40 రోజుల్లో ఒక విశ్వాసంతో దేవుని యందు విశ్వాసం కూడా చూపించలేదు. కనుక తన యొక్క ల్యాక్ ఆఫ్ లీడర్షిప్ను దేవుడు మరి ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఈ యొక్క డేవిడ్ అనేటటువంటి దావీదు అనేటటువంటి ఈ యొక్క ఒక రాజు చేతుల్లోనికి దావీదు అనేటటువంటి ఈ యొక్క యవన బాలుని చేతుల్లోనికి వెళ్ళడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే, ఇక్కడ దావీదు యొక్క ఒక ఫెయిల్యూర్ లీడర్షిప్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత మరి దావీదు అద్భుతంగా గొల్యాతును చంపినటువంటి సందర్భాలు మనము ఎన్నోసార్లు మనము విని ఉన్నాం. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు దేవుడు ఒక ఎబిలిటీ ఇచ్చినాడు, ఒక సామర్థ్యం ఇచ్చినాడు, ఒక తలాంతు ఇచ్చినాడు. దానిని కనీసము ఉపయోగించకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ విశ్వాసం లేకుండా, నీ మీద నీకు నమ్మకం లేకుండా, నీ యొక్క బలహీనతల మీద నీకు నమ్మకం లేకుండా దాన్ని ఉపయోగించకుండా మరి ఆ ఒక్క తలాంతు తీసుకున్నటువంటి వ్యక్తి ప్రభుల వారి యొక్క ఉపమానంలో దాన్ని భూమిలో దాచిపెట్టాడు. ఆ తరువాత ఒకరోజు ఆ యొక్క యజమానుడు వచ్చినాడు, ఆ తలాంతు యొక్క యజమాని వచ్చినాడు, ఆ తలాంతు ఇచ్చినటువంటి అధికారి వచ్చినాడు. దాని గురించి మనల్ని లెక్క అడిగినప్పుడు మన కాడ సరి అయినటువంటి జవాబు లేకుండా మనము చేయవలసింది మనము చేయకుండా తిరిగి మనకు ఇచ్చినటువంటి దాతృత్వంతో ధారాళంగా ఇచ్చినటువంటి ఆయన మీదనే మనము నేరము మోపితే ఖచ్చితంగా వీని తీసుకొని వీని కాళ్ళు చేతులు కట్టివేసి మరి లోపట ఆ యొక్క చీకటి గదిలో ఇతన్ని పడవేయండి. అలాగే మరి
ఆ బాధపరచు వారికి చేతికి ఇతన్ని అప్పగించండి అనేటటువంటి ఆ సందర్భం రాకముందే లెట్ us యూటిలైజ్ అవర్ ఎబిలిటీస్ టువర్డ్స్ అండ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.